వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమింగ్ విత్ గోపాల్. అందరూ ఎలాగున్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక ట్రైన్ వీడియోతో అయితే వచ్చేసాను. మన ఆంధ్ర తెలంగాణ హార్ట్ బీట్ అయిన గోదావరి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చెయ్యట్లేదు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. అవునట్టు మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా. సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి వెళ్తున్నప్పుడు 12728, అదే వైజాగ్ నుంచి సికింద్రాబాద్కి వస్తున్నప్పుడు 12727. స్టేషన్ అవుట్ సైడ్ అలా ఉందో చూపించలేదు కదా. చూపించడానికి అయితే ఏట్లేదు, కానీ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. నేనైతే గేట్ నెంబర్ 4 నుంచి అయితే ఎంట్రీ అయ్యాను. అవగానే మనకి టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది, ఇంకా పక్కన స్క్రీన్ అయితే ఉంది. అదిగో మన ట్రైన్ నెంబర్ 12728 గోదావరి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇంకా అసైన్ చేయలేదు. నాకు తెలిసి ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. మీరు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అన్నది. గోదావరి ఎక్స్ప్రెస్ ఫస్ట్ రన్ వచ్చేసి 1974 పెప్ ఫస్ట్. మన ట్రైన్కి గోదావరి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 9 స్టేషన్ నుంచి కనెక్షన్ ఇస్తుంది కాబట్టి అందుకే ఆ రీజన్తో గోదావరి రివర్ పేరుని ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి పెట్టారు. అలా గోదావరి ఎక్స్ప్రెస్ అయ్యింది. మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది వ్యాప్ 7 లోకోతో. నా కోచ్ వచ్చేసి S5 52 సీట్ అయితే వచ్చింది, లోయర్ బెర్త్. నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను. స్లీపర్ క్లాస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు టికెట్ ప్రైస్ వచ్చేసి 309 రూపాయలు అయితే పడింది విత్ ఇన్సూరెన్స్. గోదావరి ఎక్స్ప్రెస్ మన 2 తెలుగు స్టేట్స్ వాళ్ళకి చాలా డిమాండ్ అయిన ట్రైన్. 365 డేస్ హౌస్ఫుల్తోనే రన్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5:30కి స్టార్ట్ అవ్వాలి, కానీ 19 మినిట్స్ లేట్తో అయితే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాక ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ స్టాప్ చూసుకుంటే హైదరాబాద్ డక్కన్లో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహమూదాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిర్దవోలు, రాజమండ్రి, అన్నపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. మనం టోటల్ జర్నీ ఎండ్ టు ఎండ్ వచ్చేసి 12 hours 50 minutes అయితే పడుతుంది. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 706 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
వెల్కమ్ టు కాజీపేట్. 139 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక ఫస్ట్ స్టాప్ అయిన కాజీపేట్కి అయితే వచ్చేసాం. 7:13 PM అయితే రావాలి, కానీ 20 minutes లేట్తో అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ అయితే కాజీపేట్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. 2 minutes స్టాప్, కానీ 5 minutes లేట్తో అయితే స్టార్ట్ అయ్యింది. స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్. ఇక్కడ నుంచి 10 kilometers మాత్రమే ఉంటుంది. మనం అయితే ఇంకా వరంగల్లో కలుద్దాం. వెల్కమ్ టు వరంగల్. 7:33 PMకి అయితే రావాలి, కానీ 7:56 PMకి అయితే వచ్చింది. 23 minutes లేట్తో అయితే ఉన్నాము. ఇప్పుడు వరకు 141 kilometers అయితే ట్రావెల్ చేసాము. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. చూద్దాం టైంకి స్టార్ట్ అవుతుందో లేదో అని. బాయ్ వరంగల్. మన ట్రైన్ అయితే 5 minutes లేట్తో అయితే స్టార్ట్ అయ్యింది. స్టేషన్ కోడ్ వచ్చేసి WL. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహబూబాబాద్. ఇక్కడ నుంచి 60 kilometers అయితే ఉంటుంది. 28 minutes లేట్తో అయితే రన్ అవుతుంది మన గోదావరి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మహమూదాబాద్. స్టేషన్ కోడ్ వచ్చేసి MABD. 8:19కి అయితే రావాలి, 8:42కి అయితే వచ్చింది. 23 minutes లేట్లో అయితే ఉన్నాం. మహబూబాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. 2 minutes స్టాప్, కానీ 5 minutes స్టాప్ తర్వాత స్టార్ట్ అయింది. టోటల్గా 28 minutes లేట్తో అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం. ఇక్కడ నుంచి అరౌండ్ 48 kilometers అయితే ఉంటుంది.
వెల్కమ్ టు ఖమ్మం. ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ అయితే ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఆంధ్ర స్టేట్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసి KMT 8:49 PMకి అయితే రీచ్ అవ్వాలి. 9:20 PMకి అయితే వచ్చింది. బాయ్ బాయ్ తెలంగాణ, బాయ్ బాయ్ ఖమ్మం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. ఇక్కడ నుంచి అరౌండ్ 99 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. Let it grow your dreams. Be it sowing seeds or a family need, PNB Gold Loan gives you up to 85% over value hassle-free. విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాము. స్లోగా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుంది ట్రైన్. రన్ చెప్పాలంటే అబ్బాబ్బా మామూలుగా లేదు, అదిరిపోయింది, కొట్టుకు వెళ్ళిపోయాడు. విజయవాడ దగ్గరలోనే ఉన్నాము. మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ టు విజయవాడ. 48 మినిట్స్ లేట్తో అయితే విజయవాడ రీచ్ అయ్యాము. 10:30 PMకి అయితే రీచ్ అవ్వాలి. 11:18కి అయితే వచ్చింది మన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. రన్ కోసం చెప్పాలంటే చెద కొట్టడు మామూలుగా లేదు, సూపరు. 48 మినిట్స్ లేట్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ విశాఖపట్నంకి అయితే టైంకి రీచ్ అయిపోద్ది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ట్రైన్. మీరు ఎవరైనా గోదావరి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పుడు వరకు బాయ్, ఉంటా.